సమస్త మహిమ ఘనత ప్రభావం దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను ఒక వీడియో నా స్నేహితుడు పంపిస్తే ఆ వీడియోని చూసి అన్న దీనికి సమాధానం చెప్పండి అన్నప్పుడు ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ వీడియో ముఖంగా సమాధానాన్ని చెప్తున్నాను. మొట్టమొదటిగా మీరు ఈ వీడియోను చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ఇప్పుడు చెప్పండి, ఎన్ని భాషలు? హలో, ఎన్ని భాషలు? 2 భాషలు. మొత్తం ఐన్స్టీన్లు న్యూటన్లు అందరూ ఎక్కడే ఉన్నారుగా? స్తోత్రం చెప్పండి. ఎన్ని భాషలండి? 2 భాషలు. మనుషుల భాషలు, దేవుడు. మొత్తం ఎన్ని రకాలు? మీరు తలలు పైకెత్తి నా ముఖం చేస్తే తెగ చదివేస్తున్నారా బైబిల్? అయ్యి బాబు, ఒక్క వచ్చిన ఏనాడో చదివేశారు, దొరకలేదంటారు పేజీ. ఇంకనే దొరికిందా పేజీ? దేవునికి స్తోత్రం. ఏమని చూడండి అక్కడ, మనుషుల భాషలు. రైట్, ఇప్పుడు గమనించండి. అది ఒకవేళ మనుషుల భాష అయితే ఒకరికి కాకపోతే ఇంకొకరికి అర్థమవుతుంది, అంతేనా కదా? పెంతెకోస్తు రోజున జరిగి మరి మనకు కూడా ఏదైనా లాభం ఉండాలి కదా, అందుకని మనకి దేవదూతల భాషలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి 1 కొరింథీ పత్రిక 14:2 చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. రైట్, వీడియోను చూశారు కదా. తెలుగు 2 రాష్ట్రాలలో వాడబడుతున్నటువంటి జెఫన్యా గారు, శాస్త్రి అని నేను సంబోధించను, కేవలం జెఫన్యా గారు అని మాత్రమే అంటారు. సో ఆయన ఈ వీడియోలో దేవదూతల భాషల గురించి, దేవదూతల భాషల యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి ఎంతో గొప్పగా చెప్తూ తన సంఘంలో ఉన్నవారు భాషలు మాట్లాడాలి అని ప్రోత్సహిస్తున్నాడు. సో వాళ్ళు మాట్లాడే భాష దేవదూతల భాష అని, ఈ లోకంలో ఉన్న పనికి మాలిన భాష కంటే ఎంతో గొప్పదై ఎంతో పరిశుద్ధదైన భాష మనం మాట్లాడుతున్నామని బహుశా వివరించవచ్చు. సో దీన్ని బట్టి దేవదూతలకు జరిగే అవమానాన్ని పక్కన పెడితే, మనం ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆ అధ్యాయం అనేది దేని గురించి రాయబడింది, అందులో ఉన్న మూల వచనం ఏంటి, అందులో ఉన్న అంశం ఏంటి, ఆ అంశం ద్వారా ఏ సత్యాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడో ఆ అంశంలో నుంచి నేను నేర్చుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా, నేను సరిచేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా, నేను ప్రార్థించే అంశాలు ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటివి గ్రహించకుండా కేవలం ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని దాని సందర్భాన్ని ఖాతరు చేయకుండా కేవలం ఆ వచనంలో ఉన్న విషయాన్ని మన నెత్తికెక్కించుకొని మనకు అనుకూలమైనట్టుగా ఆ విషయాన్ని మలుచుకొని ప్రజలకు ఆ విషయాన్ని బోధించినప్పుడు ఖచ్చితంగా మనము దేవుడు ఏదైతే రాసి ఉంచాడో ఆ సత్యాన్ని తృణీకరించి మనకు అనుకూలమైన బోధను సమర్థించుకున్నట్టే. బైబిల్కి మనమందరం విద్యార్థులమే. ప్రతి ఒక్కరూ బైబిల్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ద్వారా ఇది ఎందుకు రాయబడింది అని చాలామంది గొప్ప గొప్ప పండితుల ద్వారా లేకుంటే స్కాలర్స్ ద్వారా ఎన్నో పుస్తకాలు రాయించి మన కొరకు ఈరోజు బుక్ స్టోర్లో అనుకూలంగా అమర్చబడ్డాయి. కాకపోతే విశ్వాసులుగా ఉన్న మన బోధకులు చెప్పిందే దేవుడు చెప్పినట్టుగా, బోధకుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా, బైబిల్కి మాకు సంబంధం లేదు, మాకు బోధకునికి మాత్రమే సంబంధం అన్నట్టుగా చాలనట్టు పట్టి పట్టనట్టు ఈరోజు విశ్వాసులు బైబిల్ని మోస్తున్నారు తప్ప బైబిల్ని చదివి అసలు ఏముంది అందులో, నిజంగా బోధకుడు బోధిస్తున్నట్టుగానే ఇందులో ఉందా, లేకపోతే ఏమైనా తప్పుగా బోధిస్తున్నాడా, ఈ బోధన అనుసరిస్తే నేను దేవుడు కోరుకునే పద్ధతిలోనే జీవితాన్ని జీవిస్తున్నానా, లేకుంటే బైబిల్ ఈ బోధను అంగీకరిస్తుందా లేకపోతే తృణీకరిస్తుందా అనే విషయాలు ఏవీ పట్టకుండా చదువుకున్నోళ్ళు చదువురానోళ్ళు అందరూ గుడ్డిగా సేవకులను ఫాలో అవుతున్నారనే ఒక బాధ తప్ప నాకు ఇంకా ఏదీ లేదు. ఈరోజు బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే
ఎంతోమంది శ్రమ, దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనస్సు మనందరికీ తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని రాపించుకుంటూ చివరికి ఎన్నో ఇన్వెన్షన్స్ చేపించి ఎంతోమంది మనుషులను ప్రోత్సహించి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పణంగా పెట్టి ఈ బైబిల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన చేతిలోకి ఈరోజు ఎంతో ఉపయోగపడే విధంగా చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తుంది, మనకు అనుకూలమైన సైజులో, మనకు అనుకూలమైన భాషలో, మనం అనుకునే విధంగా, మనకు అనుకూలమైన అక్షరాలతో. సో ఇంత 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 ఈజీగా, ఇంత లగ్జరీగా మన చేతిలోకి బైబిల్ వచ్చినా కూడా ఈరోజు బైబిల్ని మనం ఒక మత గ్రంథంగా చూస్తున్నామే తప్ప నిత్య జీవానికి మార్గం చెల్లిపోయే ఒక గ్రంథంగా మనం చూడట్లేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. కాబట్టి మీరందరూ బైబిల్ను మోసేవారిగా ఉండకుండా, అది నా జీవితానికి సంబంధించింది, ఇది నాకు సంబంధించింది, దేవుడు నాకు ప్రత్యేకంగా దీన్ని అనుగ్రహించింది, ఇది ఒక బహుమానం, ఈ బహుమానాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకుంటే ఇచ్చినందుకు ఆ దేవునికి మనం విలువ ఇచ్చిన గలవాడి అవుతాం. చదువుకున్నందుకు దేవుడు మనకిచ్చినందుకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడో మూలన పడేసి ఆదివారం తీసుకొచ్చి మళ్ళీ మన చేతిలో పెట్టుకొని ఆ 2 వచనాలు చదువుకొని మూసేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో మూలన పడేస్తే ఇచ్చిన దేవునికి ఘనత లేదు, తీసుకున్నందుకు నీకు దానికి వాల్యూ లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. సో క్రైస్తవ జీవితం అనేది ఆచరణాత్మకమైన జీవితం. ప్రతిదినం ఎలా జీవించాలో నేర్చుకుంటూ దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అది క్రైస్తవ జీవితం. అంతే తప్ప అన్యులు జీవించినట్టుగా మనం కూడా జీవిస్తే ఇక మనకు వాళ్ళకు పోలిక ఏముంది, తేడా ఏముంది? లేదు కదా. సో రైట్, ఇవన్నీ విషయాలు మనం చర్చించుకుందాం, అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అయితే విషయంలోనికి వస్తే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ఇందులో ఉన్న అంశం వరాలు కాదు, ప్రేమ. అందుకనే ఆయన మొదలు పెట్టడమే ప్రేమ ఎంత గొప్పదో, అది ఎంత విశిష్టమైనదో అతిశయోక్తితో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక అంశాన్ని వివరించడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అలంకార పద్ధతి, రూపాలంకార పద్ధతి, ఉపమాన పద్ధతి, ఆ తర్వాత ఆంథ్రోపోమార్ఫిజం, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా ఒక విషయాన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాంటి పద్ధతే పౌలు ఇక్కడ దేవదూతల భాషతోనూ మనుషుల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను అంటున్నాడు. అంటే ఒక ఊహాజనితమైన విషయాన్ని అతిశయోక్తి అనే పద్ధతితో మాట్లాడుతున్నాడు. అంటే ప్రేమ ఎంత విలువైందో, మీ మనుషుల భాష అయినా దేవదూతల భాషలు దీనికంటే ఎక్కువది ప్రేమ. అంటే తప్ప మీరు దేవదూతల భాషలు మాట్లాడండి, అవి మాట్లాడుతున్నారు కదా అన్నట్టు చెప్పట్లేదు ఆయన. ఆ భాషల కంటే దానికంటే ఇది గొప్పది. సో మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంచండి. నేను ప్రేమ లేని వాడనైతే ఇదంతా చేసిన, ఇంత గొప్పగా నేను ప్రకటించిన, ఒరిజినల్ నా లోపల ఉండాల్సిన లవ్, ఇతరుల పట్ల నేను చూపించాల్సిన, కనపరిచాల్సిన ప్రేమ లేకపోతే నాలో ఎన్ని వరాలున్నా, నేను ఎంతసేపు ప్రార్థించినా, నేను మనుషుల భాషలు మాట్లాడినా, అన్య భాషలు మాట్లాడినా, ఇంకా ఏ భాషలో మాట్లాడినా, ఒరిజినల్ ఇంటెంట్ కోర్లో నిజమైన ప్రేమ ఇతరుల పట్ల నాకు లేకపోతే నేను వ్యర్థులను, నా వల్ల ఇలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మీ ఫోకస్ అనేది భాషల మీద కాదు, మీ ఫోకస్ అనేది వరాల మీద కాదు, మీ ఫోకస్ అనేది ప్రేమ. దేవదూతల భాష అని ఒక పదం మీద దృష్టి సారిస్తూ పౌలు అక్కడ ఏం చెప్తున్నాడో దాన్ని వదిలేశారు. వరం అనేది ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రేమకు చిహ్నంగా ఉపయోగించడానికి ఉద్దేశింపబడింది. కానీ ఈ ఉద్దేశాన్ని ఉల్లంఘిస్తూ కేవలం సప్రయోజన నిమిత్తమే ఉపయోగించుకుంటే దానివల్ల సంఘానికి ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం భాషలు మాట్లాడడం ద్వారా, జ్ఞానరహితమైన పలుకులు పలకడం ద్వారా
ఏ వ్యక్తికి ఎలాంటి మేలు కలగదు. కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు సంఘంలో ఈ విధమైన సమస్య ఉంది. బైబిల్ గ్రంథంలో లేకుంటే చరిత్రలో దేవదూతలు మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మనుషులకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడి ఏదైతే విషయాన్ని వాళ్ళు చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెవులకు ఇంపుగా వినేటటువంటి విషయాలు చెప్పి అర్థం చేయించి దాని ప్రకారం జీవించే విధంగా వాళ్ళను సరిచేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు దేవదూతల భాష ఒక వ్యక్తిని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది, ఏ విధంగా చరిత్రిస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ భాష? ఆ గలిబిలి గందరగోళం సృష్టించే భాషల ద్వారా ఒక మనిషికి ఏ విధంగానైనా ఉపయోగం ఉందా? ఒక వ్యక్తికి సంఘంలో ఒక భాష అనుగ్రహించబడిందంటే ఆ భాషను నువ్వు ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రేమకు చిహ్నంగా ఉపయోగించాలి. కానీ స్వార్థపూరితంగా ఆ భాషల వరాన్ని అర్థం చెప్పేవాడు లేకుండా సంఘములో లేచి గొప్పగా డాబాలు చెప్పుకోవడానికి నువ్వు ఇంగ్లీష్లోనో లేకుంటే ఆ తర్వాత ఫ్రెంచ్ భాషలో, చైనీస్ భాషలో, ఇంగ్లీష్ భాషలో ఇలా పైకి లేచి గొప్పగా మాట్లాడడం ద్వారా అబ్బో ఈయన ఎంత గొప్ప వరం కలిగిన వ్యక్తి అని అనుకుంటే ఈ వీడు ఉప్పొంగిపోయేవాడు. ప్రతి ఒక్కడు ఆ సంఘంలో కనిపించే వరాన్ని కోరుకుంటున్నాడు తప్ప దేవుడు అనుగ్రహించే ఏ వరాన్నైనా స్వీకరించే ఉద్దేశం సంఘంలో ఎవరికి లేదు. ప్రతి ఒక్కడు ఒక వరాన్ని కోరుకొని భాషల వరం కోరుకుంటే ఆ భాషలు మాట్లాడేటప్పుడు అందరూ గొప్పగా చూస్తాడు. ఒకడు స్వస్థత వరం కోరుకుంటే చేయి పెట్టగానే స్వస్థత పడితే గొప్పగా చూస్తాడు. అంటే కేవలం వాడికి మాత్రమే ఘనత వచ్చేలా, స్వీయ ఘనత పొందుకునేలా, స్వీయ ఘనత కోరుకునేలా సంఘంలో ఉన్న విశ్వాసులు తయారయ్యారు. కాబట్టి ఎవడికి వాడే గొప్పవాడు అయిపోతున్నాడు. కాబట్టి ఎవడికి ఆ గొప్పవాడు ఇతరులను చులకనగా చూస్తున్నాడు. కాబట్టి నా దగ్గర భాషల వరం ఉంది, నా దగ్గర స్వస్థల వరం ఉంది అని వీడు గొప్పగా డాబాలు చెప్పుకొని ఇతరులను చులకన చూస్తున్నాడు. ఇందులో ప్రేమ ఎక్కడుంది? సంఘంలో ఉండాల్సింది భాషల వరం కాదు, ప్రేమ అనే ఒక విశిష్టమైన లక్షణం. ఆ లక్షణం మర్చిపోయి కొరింథీ సంఘంలో విచ్చలవిడిగా ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తూ భాషలని దురుద్దేశంతో ఉపయోగించుకుంటున్నారు. సో అందుకని ఈ పత్రిక అంశము ప్రతి సమస్యకు ఒక సమాధానం. ప్రతి సమస్యకు ఒక సమాధానంగా పత్రిక రాతే ఇప్పుడు సమాధానం నుంచి ఇంకొక ప్రశ్న లేవనెత్తి దాన్ని సమస్యగా తయారు చేశారు మన బోధకులు. వావ్, క్లాప్స్. ఆల్రెడీ ప్రశ్నకు సమాధానం ఉంటే ఆ సమాధానాన్ని అర్థం చేసుకోకుండా ఇంకొక ప్రశ్న లేవనెత్తి ఇక్కడ దేవదూతల భాషలు మాట్లాడాలిగా, దేవదూతల భాష ఉంది కదా అని క్వశ్చన్ మార్క్ పెట్టి వీళ్ళు అనుకున్న ఉద్దేశాన్ని అందులో చొప్పించారు. సో ఈ విషయాన్ని మీరు గమనించి అర్థం చేసుకుంటారని భావిస్తూ మరి ఒక అంశం